క్యారెట్ రైస్ చేశాను, ఒకసారి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలకైతే చాలా మంచిది, హెల్దీ బ్రేక్ఫాస్ట్గా చేశాను క్యారెట్ రైస్. అందులో పప్పు కూడా వేసాను, పెసరపప్పు. చాలా ప్రోటీన్స్ ఉంటాయి, మంచిది. మా చిక్కి క్యారెట్ అస్సలు తినదు, అందుకోసం ఇట్లా దేంట్లో వేసి పెడతాను నేను. క్యారెట్ అయితే మంచిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కూడా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాక పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గాలి. మగ్గినాక జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా వేసి కొద్దిగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అది పచ్చివాసన పోయేదాకా వేపాలి. పచ్చివాసన పోయిందాక వేపిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇట్లనే పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. పసుపు వేసినాక క్యారెట్ ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇట్లా వేసి కొద్దిసేపు అయితే ఇట్లా పచ్చివాసన ఇట్లా క్యారెట్ ప్యూరీ కూడా పోయేదాకా ఇట్లా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ వేసినాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మూత పెట్టాలి. మూత పెడితే కొద్దిగా మరగాలి నీళ్ళు. అదైతే బాగా నీళ్ళగా ఇట్లా మరగాలి. మరిగినాక ఇక పప్పు, బియ్యం అయితే నేను కడిగి పెట్టుకున్నా, కొద్దిగా ముందే కడిగి పెట్టుకున్నా. పెసరపప్పు అయితే మంచిది. ఇట్లా కడిగి పెట్టుకున్న రైస్, పప్పునైతే ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కలిపి కొద్దిసేపు మూత పెడితే అదే ఉడుకుతుంది. అసలు చాలా టేస్ట్ ఉంది, మంచిగా తిన్నారు. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ ఒక రోజు అయితే ఇట్లా చేసి పెట్టండి, వన్ డేలో చాలా బాగుంటుంది. ఇట్లా ప్రోటీన్ ఉంటుంది. క్యారెట్కి ఇట్లా వేసాం కదా. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను వేసాను. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇగో కాకరకాయ కర్రీ చేద్దామని అయితే చేశాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒకటి చెప్తావు. కర్రీ చేద్దామంటే ఒకటి అయింది. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మగ్గినాక కాకరకాయలు కూడా వేసుకోవాలి. ఇట్లా కాకరకాయలు అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముందే ఆ వీడియో అయితే పోయింది. కాకరకాయలు అవి కట్ చేసింది అయితే ఇట్లా వేసుకోవాలి. ఎప్పుడైనా కూరగాయలు వేయంగానే సాల్ట్ వేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి. కూర అడుగంటది అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇదైతే టిప్ అయితే పాటించండి. మూత పెట్టుకోవద్దు కాకరకాయ కూరకి, ఎప్పుడైనా చేదు ఉండదు. నేనైతే బాగుంటా, కాకరకాయ ఉంటే చేదే ఉండదు. నేను కాకరకాయ కర్రీ చేస్తే బాగుంటుంది. ఇట్లా మూత పెట్టుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. సాల్ట్ వేసాం కదా. ఇట్లా మగ్గినాక 70% మగ్గినాక టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు వేసి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసినాం అనుకో, ఇవి కూడా మగ్గుతాయి తొందర. కొద్దిగా లైట్గా కొంచెం అంతా సాల్ట్ వేసి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మంచిగా మగ్గుతాయి. ఇట్లా కలుపుకొని మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొద్దిసేపు పచ్చివాసన మీద ఉంచుకున్నాక పసుపు అయితే వేయాలి. పసుపు కూడా వేసి కలుపుకోవాలి. కారం కూడా వేయాలి. ఇది వేద్దామనేసరికి గ్యాస్ అయితే అయిపోయింది. ఇక పసుపు, కారం అన్నీ వేసి అయితే మూత పెట్టిన. గ్యాస్ పెట్టేద్దామంటే మా బావ అయితే లేడు. సాయంత్రం దాకా ఆ కర్రీ అట్లనే ఉంది. సాయంత్రం వచ్చినాక గ్యాస్ పెట్టించిన, కొద్దిసేపు కారం పచ్చివాసన పోయిందాక మగ్గించిన. గ్యాస్ అయితే ఇంత పని చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.